హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమిస్తే 4వ భాగాన్ని వినేద్దాం. సాధ్వి దగ్గర పని చేస్తుంది నాన్న, ఇక్కడంతా తనకి తెలియదు కదా, అందుకే ఇటు వచ్చినట్టుంది అంటాడు ప్రంశు. దామోదర్ సరిపద అంటూ ప్రంశు వైపు చూస్తాడు. ప్రంశు భయంగా ఉన్న అను వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అను వెళ్తున్న ప్రంశుని అతని వెనకే ఉన్న మనుషుల్ని చూసి, ప్రంశు ముసలివాడైతే ఎలా ఉంటాడో అచ్చు అలానే ఉన్న దామోదర్ వైపు కూడా ఒక్కసారి తను లేచిన కుర్చీలో కూర్చుని చనిపోయిన వ్యక్తిని ప్రంశు మనుషులు తీసుకుని వెళ్తుంటే చూస్తూ ఉంటుంది. సాధ్వి, దామోదర్, ప్రంశు ఇద్దరూ వస్తుండేసరికి వాళ్ళని చూస్తూ దగ్గరికి వెళ్తుంది. దామోదర్ అక్కడే టేబుల్ దగ్గర కూర్చొని, ప్రంశు మొత్తం ఓకే కదా అంటాడు. అను లేచి వెళ్ళి సాధ్వి ముందు నిల్చుంటుంది. ఫోన్ మాట్లాడుతున్న సాధ్వి భయంగా ఉన్న అను వైపు చూస్తూ అను అని అంటుంది. ఆమె పక్కనే ఉన్న ప్రంశు, దామోదర్, విల్సన్ కూడా అను వైపు చూస్తారు. అను తలదించుకుని ఎవరిని చూడకుండా నేను మీ దగ్గర ఉద్యోగం చేయనక్క అంటుంది. ఆమె మాటలు అర్థం అవ్వక ఏమంటున్నావను అంటుంది సాధ్వి. అక్క, నాకు ఇక్కడ భయంగా ఉంది, నేను ఇక్కడ ఉండను, నన్ను పంపించేయండి అంటూ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. అను ఏడుపుకి చుట్టూ ఉన్నవారు తమని చూడడం చూసి అను నోర్మీ అంటాడు ప్రంశు. ప్రంశు గొంతు వింటూనే నిలువెల్లా వణికిపోతూ కళ్ళు తిరిగి కింద పడిపోతున్నాను. అను అలా పడిపోయేసరికి ప్రంశు దామోదర్ వైపే చూస్తే విల్సన్, సాధ్వి లేచి అను అంటూ కంగారుగా ఆమె పడిపోకుండా పట్టుకుంటారు. సాధ్వి అనుని లేపడానికి చూస్తూ, విల్సన్, ఈ అను ఒళ్ళు కాలిపోతుంది, ఆసుపత్రికి తీసుకుని వెళ్దాం పదా అంటూ పైకి లేస్తుంటుంది. విల్సన్, ఇక్కడే గదిలోకి తీసుకుని వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేయి అంటాడు దామోదర్. దామోదర్ చెప్పేసరికి సరే సాబ్ అంటూ అనుని తీసుకుని గదిలోకి వెళ్తే వెనకే సాధ్వి కూడా వెళ్తుంది. ప్రంశు, అంత భయపడే అమ్మాయి మన దగ్గర ఉద్యోగం చేస్తారని ఎలా అంది అంటూ పైకి లేస్తాడు దామోదర్. సాధ్వికి తెలిసిన అమ్మాయి అని పెట్టుకున్నాను నాన్న, నువ్వు వెళ్ళు, నేను వస్తాను అంటూ తనకి కేటాయించిన గదికి వెళ్తాడు ప్రంశు. ప్రంశు వెళ్లడం దగ్గరలో ఉన్న ఆసుపత్రి నుంచి డాక్టర్ రావడం ఒకేసారి జరుగుతాయి. విల్సన్ డాక్టర్ని చూసి లోపలికి తీసుకురమ్మని తన సెక్యూరిటీతో చెప్తాడు. ఆ డాక్టర్ విల్సన్ మనిషి వెంట గదిలోకి వెళ్ళి మంచం మీద 2 దుప్పట్లు కప్పుకొని పడుకున్న అనుని చూసి తనకు థర్మామీటర్తో జ్వరం చూసి, హో, ఈ అమ్మాయికి 104 జ్వరం ఉంది అంటాడు. అంతసేపు ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి అంత జ్వరం వచ్చేలా భయపడిందంటే ఆశ్చర్యంగా ఉంటుంది సాధ్వికి. ఇందాక బాగానే ఉంది కదా విల్సన్, అంత జ్వరం ఎప్పుడొచ్చిందంటావు అంటాడు. ఇదే చెప్పాలి, తనేమైనా చూసి భయపడినట్టుంది అంటాడు డాక్టర్. షేర్ని మొదటిసారి చూసింది కదా, అందుకే అంత జ్వరం బాబీ అంటాడు విల్సన్. విల్సన్ మాటకి సాధ్వి షాక్ అయి ఫ్రంచు వైపు చూసి, ఈ అమ్మాయి ఇంత చిన్నదానికే ఇలా అయిందంటే నీ పూర్తి రూపం చూస్తే గుండాగి చచ్చిపోతుందేమో, ప్లీజ్ ఫ్రంచు, నువ్వు తన దగ్గరికి వెళ్ళకు అంటుంది సాధ్వి. సాధ్వి మాటకి చెరుక్కున చూస్తాడు ఫ్రంచు ఆమెని. అత్తయ్య ఆపకుండా ఫోన్ చేస్తూనే ఉన్నారు, రేపు పండగ ఉంది, చూసుకో విల్సన్, ఏమైనా అవసరమైతే నేను వస్తాను, ఎంత రాత్రి అయినా నాకు ఫోన్ చేయి, అత్తయ్య త్వరగా రమ్మన్నారు, నేను ఫ్రంచు వెళ్తున్నాం అంటూ ఫ్రంచు వైపు చూస్తుంది. అంతసేపు సోఫాలో కూర్చొని అనుని చూస్తున్నవాడు లేచి నిల్చుని అక్కడి నుంచి కదులుతాడు. డాక్టర్కి ఫ్రంచు తెలుసు కాబట్టి అతను ఉన్నంతసేపు ఊపిరి బిగబెట్టుకొని అతను వెళ్ళిన తర్వాత వైద్యం చేసి, భయపడింది అంటున్నారు కదా, కాస్త భయం తగ్గాక జ్వరం తగ్గుతుంది, తను లేచాక మీరు ఈ మాత్రలు వేసి ఇడ్లీలో లేకపోతే ఉప్మా లాంటివి పెట్టండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విల్సన్ తన జేబులో ఉన్న గన్ తడుముకొని, అను, నువ్వు ఇంతలా భయపడతావని ఊహించలేదు, నేను పిల్లర్ చాటును ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఊహించుకోవడానికి అంటూ ఒక్క క్షణం అను వైపు చూసి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మొదటి చూపులోనే నీకు పడిపోయాను అనుకుంటాడు. ఆ అను నా చూపుకే పడిపోయేలా ఉంది అంటూ వెటకారంగా నవ్వుతాడు ఫ్రంచు. ప్లీజ్ ఫ్రంచు, నువ్వు తనని భయపెట్టకు, నాకెందుకో తను చాలా చాలా ఇష్టం, ఇప్పటి నుంచి కాదు, నేను తన ఆశ్రమానికి వెళ్ళిన మొదటి రోజు నుంచే తనంటే నాకు చాలా చాలా ఇష్టం అంటుంది. ఫ్రంచు సాధ్వి వైపు చూసి, నీ తమ్ముడు ఎక్కడున్నాడు అంటూ సాధ్వి వైపు చూస్తాడు. సాధ్వి ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి, మా నాన్నని హైదరాబాద్ తీసుకుని వస్తానని వెళ్ళాడు అంటుంది. ఆమె గొంతులో బాధ చూసి, మనింటిగా అంటాడు ఫ్రంచు. నీకు అన్నయ్యని చూసినా తమ్ముడిని చూసినా కోపం పగ వస్తాయి, మీరిద్దరు ఎదురుపడి నన్ను చంపకు తింటున్నారు అంటుంది. అయితే రాడా అంటాడు. రాడన్నట్టు తలుపుతుంది సాధ్వి. డల్గా అయిన సాధ్వి తల భుజం మీద వేసుకుని ఆమెతో మాట్లాడుతుంటాడు ఫ్రంచు. ఫ్రంచు వాళ్ళ ఇంట్లో, రాజమహల్ లాంటి ఇంట్లో ఇంటి నిండా ఉన్న పని వాళ్ళతో పనిచేస్తూ ఉంటుంది యశోద. ఫ్రంచు తన సెక్యూరిటీని, పొగరుని, హోదాని తగ్గించుకునేది కేవలం యశోద గారి దగ్గరే అవడం వల్ల చిన్నపిల్లాడిలా వచ్చి తల్లి వెనక నుంచి చుట్టుకుని నిల్చునుంటాడు. అతని వెనకే వచ్చిన సాధ్వి, దామోదర్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని వెళ్ళి సోఫాలో కూర్చుంటారు. వారి రాకని చూసిన వంటవారు వంటగదిలోకి వెళ్ళి ఫ్రంచు కోసం కాఫీ, మిగిలిన ముగ్గురికి టీ తీసుకుని వస్తుంటారు.
ప్రంశుని హత్తుకోగాని ఆమె కళ్ళలో 1000 కాంతుల మెరుపు వచ్చి వెనక నుంచి హత్తుకున్న కొడుకు తలలో వేళ్లు పెట్టి నిమురుతూ ఉంది. ఆమె చేతులు చేస్తున్న మాయకి ఆమెని అలాగే వెనక్కి నడిపిస్తూ వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి ఆమె ఒళ్ళో తలపెట్టి పడుకునుంటాడు ప్రంశు. గుబురుగా సిల్కీగా ఉండి అతని జుట్టులోకి వేలు పోనిచ్చి నిమురుతూ ఉన్న యశోద చూపులు దామోదర్ గారి మీదకి మల్లుతాయి. మాకు కూడా అవకాశం వస్తే బాగుండను కదా అంటాడు ప్రంశు వైపు చూసి మూతి ముడుస్తూ. అది చూసిన సాధ్వి నవ్వుతూ పడుకున్న ప్రంశుని చూస్తుంటుంది. ఆమె చూపులు గుచ్చుకుంటూ ఉంటే కళ్ళు తెరిచి సాధ్విని చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు. యశోద సాధ్వి చూపులు చూస్తూ దామోదర్ గారితో మాట్లాడుతూనే కాఫీ తీసి నాన్న కాఫీ తాగు అంటూ చేతికిస్తుంది. ప్రంశు చిన్న నవ్వుతో కాఫీ తీసుకుని తాగి నేను స్నానం చేసొస్తానమ్మా అంటూ అక్కడి నుంచి సాధ్విని చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. సాధ్వి ప్రంశు వెళ్ళిన వెంటనే యశోద వల్ల తలపెట్టేసి పడుకుంటుంది. యశోద నవ్వుతూ ఏమైందిరా అంటుంది. సాధ్వి ఏమీ లేదని తలూపుతూ యశోద వల్ల తలపెడుతుంది. ఆమె ఎందుకో బాధపడుతుందని అర్థమై ఒక్క 5 నిమిషాలు ఆమె తల్లో వేళ్లు పెట్టి మసాజ్ చేస్తుంది యశోద. నీ చేతిలో మాయ ఉంటుంది అత్తయ్య అంటూ నవ్వుతూ 5 నిమిషాలకు లేచి యశోద దామోదర్లను చూసి తమ గదిలోకి వెళ్తుంది. యశోద వెళ్తున్న సాధ్విని చూసి దామోదర్ గారితో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి యశోద కోడలి పిల్లని అలా చూస్తున్నావు అంటాడు నవ్వుతూ. మీరు సింహంలా ఉంటారు. నా కొడుకు మీకు తగినవాడే. మీకు నేను దొరికినట్టు ప్రంశు కూడా సాధుజీవి దొరికింది అంటుంది యశోద. ఆమె మాటకి ఎదురుగా కూర్చున్న దామోదర్ లేచి యశోద పక్కన కూర్చుని ఏంటోయ్ నువ్వు సాధుజీవివా అంటూ ఆమె చుట్టూ చెయ్యి వేస్తాడు. యశోద చుట్టూ చూస్తూ దామోదర్ చేతిని పక్కకు పెడుతుంది. ఆమె వైపే చూస్తూ నీలాంటి సాధుజీవుల్ని చేసుకుంటే ఇదే పరిస్థితి. ఒక ముద్దు ఉండదు ముచ్చట ఉండదు అంటూ నవ్వుతాడు. ఈ వయసులో ముద్దు ముచ్చట కావాల్సి వచ్చిందా మీకు? సిగ్గు లేకపోతే సరే. అయినా అంత ముద్దు ముచ్చట కావాలనుకున్న వారు ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నారు అంటూ అక్కడి నుంచి లేవబోతున్న యశోద చేతిని తిరిగి పట్టుకుని నీ దగ్గర అంతులేని ప్రేమ ఉంటుంది కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకున్నా అంటాడు నవ్వుతూ. దామోదర్ మాటలకి కోపగించుకుందామనుకున్నా కుదరక ఆయన మీసం లాగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రంశు గదిలోకి వెళ్ళి నేరుగా స్నానాల గదికి వెళ్తాడు. సాధ్వి గదిలోకి వచ్చేసరికి స్నానాల గదిలో అవుతున్న నీళ్ళ శబ్దం విని విల్సన్కి ఫోన్ చేసి అను ఆరోగ్యం గురించి అడుగుతుంది. అను ఇప్పుడు బాగుంది బాబీ, మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటాను అంటాడు విల్సన్. జాగ్రత్త విల్సన్, నీకు ఏ అవసరమైనా ఉంటే ఆలోచించకుండా ఫోన్ చేయి అని ఫోన్ పెట్టేస్తుంది. స్నానం చేసి నడుముకి కండువా చుట్టుకొని బయటకు వచ్చిన ప్రంశు సాధ్వి వైపు చూసి అద్దం దగ్గరికి వెళ్తాడు. అద్దం దగ్గరికి వెళ్ళిన ప్రంశుని చూసి నవ్వుతూ ఫోన్ పక్కన పడేసి దగ్గరికి వెళ్ళి అతని వెనక నుంచి హత్తుకుంటుంది సాధ్వి హత్తుకున్న స్పర్శకి శరీరం పులకరిస్తుంటే కళ్ళు మూసుకున్న ప్రంశు కళ్ళ ముందు ఉదయం తన గుండెని తాకిన అను చేతి స్పర్శ గుర్తుకు వచ్చి పులకరిస్తూ పెరిగిన గుండె వేగం తలుచుకుని ఒక్కసారిగా కళ్ళు తెరిచి ప్రంశు అద్దంలో ప్రేమగా తన శరీరం తడుముతున్న భార్య కనిపిస్తుంటే ముందుకు తిరిగి ఆమెని హత్తుకుంటాడు. సాధ్వి కూడా హత్తుకుని కళ్ళు తెరిచి ప్రంశు కళ్ళలోకి చూస్తూ అతని పెదవుల్ని బంధిస్తుంది. ప్రంశు సాధ్వి పెదవుల దాడికి తన సహకారం అందిస్తూ ఆమెతో సహా మంచం మీదకి ఒరిగి తనలో ఐక్యం చేసుకుంటాడు. తనువులు అలసిన వారు కాసేపటికి లేచి రాత్రి భోజనం చేసి వెళ్ళి వారి దాంపత్య జీవితం మళ్ళీ కొనసాగిస్తూ ఉంటారు. గదిలో ఒంటరిగా మిగిలిన విల్సన్ అను దగ్గరికి వెళ్ళి ఆమెకి జ్వరం చూసి కళ్ళ మీద పడిన జుట్టు వెనక్కి అంటూ కూర్చుంటాడు. దాదాపు గంట తర్వాత అనుకి ఫ్రంచు చేతిలో గన్, బల్ల మీద రక్తంతో ఉన్న వ్యక్తి మూసిన దృశ్యం కళ్ళ వెంట కనిపిస్తుంటే ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. అను కూర్చున్న వేగం చూసి ఏమైంది అను అంటూ లేచి నిల్చుంటాడు విల్సన్ గొంతు విని భయంతో చుట్టూ చూస్తూ నేనేంటి ఇక్కడ అంటుంది బెదురుగా. ఆమె కళ్ళల్లో బెదురు చూసి హే అను భయపడకు, మన హోటల్లో ఉన్నాం, నీకేం కాలేదు, నేనేమీ చేయలేదు, నువ్వు లేస్తే వెళ్దామని ఆగాను అంటాడు విల్సన్ మాటకి అతన్ని చూస్తూ సార్ నేను ఆశ్రమం దగ్గరికి వెళ్తాను, నన్ను రైల్వే స్టేషన్లో దించి వస్తారా అంటుంది అను. ఆమె చిన్నపిల్లలా అడగడం చూసి ఆమె చేతులు పట్టుకుంటాడు విల్సన్ అలా పట్టుకునేసరికి చేతులు విడిపించుకుని నేను వెళ్తాను విల్సన్ గారు అంటుంది. ఎక్కడికి వెళ్తావాను? సాధ్వి బాబీ నువ్వు అనుకున్న దానికంటే మృదు స్వభావి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే తను చాలా బాధపడుతుంది, నువ్వు ఊరు వెళ్ళినా అక్కడ ఆశ్రమంలో ఉండవనే నిన్న బాబీ చెప్పింది, నీ వల్ల అక్కడ పిల్లలు ఇబ్బంది పడతారు, ప్రంశు గురించి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకో, అతనికి ఎదురు పడకుండా జాగ్రత్తగా మసులుకుంటూ ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో అంటాడు విల్సన్. ప్రంశు అతను కూడా మీలా మృదువుగా ఉండొచ్చు కదా సార్, నాకైతే ప్రంశు సార్ రూపం కళ్ళ ముందు కనిపిస్తుంటే వెన్నులో నుంచి వణుకు వచ్చి కడుపులో నొప్పిగా ఉంది అంటుంది అను మాటకి ఆమెనే చూస్తూ
నేను ప్రంశు వెనక నుండి చేసే హత్యలు చూస్తే పిచ్చిది చచ్చిపోతుందేమో. థ్యాంక్ యూ ప్రంశు బాయ్, ఇవాళ నన్ను బ్రతికించావు అనుకుంటాడు విల్సన్. అను నిదానంగా మంచం దిగి గది చూస్తూ ఇది హోటల్ అన్నారు అంటుంది. హా హోటలే, ఏం అంటూ ఆమెనే చూస్తాడు. ఇల్లులా ఇంత పెద్దదిగా ఉందే అంటూ చుట్టూ చూసి మా ఊరికి రైలు ఎన్ని గంటలకు ఉంటుందో అంటూ విల్సన్ వైపు చూసి సార్ నేను హాస్టల్లో ఉండలేను, ఇంటికి వెళ్తాను, అక్కకి చెప్తారా అంటుంది అను. ఆమె హాస్టల్ నుంచి వెళ్తే తనకి ఇబ్బందని సాధ్వి బాబీ ఒప్పుకుంటేనే తీసుకుని వెళ్తాను అంటాడు విల్సన్. బాబీ వద్దంటుంది, నీకు ఆరోగ్యం బాగోతేనే తీసుకుని వెళ్ళమంటుంది అంటాడు. సరే నేను ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను అంటూ మంచం మీద కూర్చుని మీరు మీ గదికి వెళ్ళి పడుకోండి అంటుంది. ప్రంశు నువ్వు అనుకున్నంత చెడ్డవాడు కాదు అను, షేర్ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి అంతే అంటాడు విల్సన్. ఏమో విల్సన్ సార్, ప్రంశు సార్ చాలా చెడ్డవాడు, నేనంటే అస్సలు ఇష్టం లేదు, ఎందుకో నాకు కూడా అతను నచ్చట్లేదు, కానీ ఇవాళ అతన్ని చూస్తుంటే నాకు భయం అసహ్యం రెండూ వచ్చాయి అంటూ అక్కడున్న నీళ్లు తాగి నాకు ఇప్పటికీ కాలు చేతులు వణికిపోతున్నాయి అంటుంది అను. ఆమె మాటకి సరే ముందు నువ్వు ఈ మాత్రలు వేసుకో, నేను నీకు భోజనం తీసుకురమ్మంటాను అంటూ ఫోన్ తీసి రిసెప్షన్కి కాల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అను వచ్చిన 4 ఇడ్లీలు తిని ఆ షేర్తో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది. ఉదయం నిద్రలేచిన ప్రంశు జాగింగ్ చేసి గదిలోకి వచ్చేసరికి సాధ్వి ముడుచుకొని పడుకొని ఉంటుంది. సాధ్విని అలా చూసి దగ్గరికి వెళ్ళి నుదురిన ముద్దు పెట్టి అక్కడి నుంచి స్నానాల గదికి వెళ్ళి బయటకు వచ్చి డోర్ కొడుతున్న తల్లి గాజుల శబ్దం విని వెళ్ళి డోర్ తీసి ఎదురుగా ఉన్న తల్లిని చూసి లోపల సాధ్వి అవతారం బాగోలేదని బయటకొచ్చి అమ్మా అంటాడు నవ్వుతూ. తయారవుతున్నావారా, సరే తొందరగా రండి గుడికి వెళ్ళొద్దాం అంటూ అక్కడి నుంచి వెళ్తుంది యశోద. యశోద చెప్పిన దానికి లోపలికి వచ్చి సాధ్విలే అమ్మ గుడికి వెళ్దామంటుంది అంటూ తను లేపుతుంటాడు. ప్రంశు మాటికి దిక్కున లేచి ఇప్పుడా చెప్పేది, అత్తయ్య ఏమనుకుంటుంది, ఇవాళ అసలే పండుగ అంట, నీకు గుడికి వెళ్ళడం ఇష్టం ఉండదని నన్ను కూడా లేపలేదు కదా అని అరుస్తూ ముఖం ఇంత లావుగా పెట్టుకుని లేచి స్నానాల గదికి విసురుగా వెళ్తుంది సాధ్వి. సాధ్వి ముఖంలో విసుగు చూస్తే అరే రాత్రి ఆలస్యంగా పడుకుందని లేపకుంటే ఎంత అరుస్తుంది, అమ్మ దగ్గరికి రావే ఏదో ఒకటి చేసి ఇరికిస్తాను అంటూ ఫోన్ చూస్తూ కూర్చుంటాడు ప్రంశు. ప్రంశు తయారై ఉండడం చూసి ఈరోజు ఏం కట్టుకోను అంటుంది సాధ్వి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తూ. బికినీ అయితే బాగోదు, అది తప్ప ఏదైనా కట్టుకున్నా నష్టం లేదు అంటూ సాధ్వి వైపు చూస్తాడు. చేతిలో ఉన్న టవల్ ప్రంశు మీదకి విసిరి షేర్ అల్లరి చేస్తుంది అంటూ లోపలికి వెళ్ళి చీర కట్టుకుని బయటకొచ్చి చిన్న క్లచ్ తడి ఆరని జుట్టుకి పెట్టి నుదురున బింది పెట్టి ఫోన్ పర్స్ తీసుకొని ప్రంశు వైపు చూస్తుంది. ప్రంశు సాధ్వి తయారవుతున్నంతసేపు తననే చూస్తూ లేచి బయటికి కదులుతాడు. ఏంటి అలా చూసి వెళ్తున్నాడు అనుకుంటూ అద్దంలో తన్ని తాను చూసుకుని నుదుటిన కుంకుమ లేకపోవడం గమనించి దాన్ని కూడా పెట్టుకుని అక్కడి నుంచి కదులుతుంది. ముచ్చటగా వస్తున్న కొడుకు కోడల్ని చూసి వచ్చారా, వెళ్దాం పదండి అంటూ దామోదర్ ప్రంశు సాధ్విలతో కలిసి అక్కడి నుంచి బయలుదేరుతుంది యశోద. గుడిలో అను ఉదయాన్నే లేచి ఇంటికి తీసుకుని వెళ్ళమని చెప్పి ఈరోజు పండగని గుడికి వెళ్తానని చెప్పి విల్సన్ చేత ఒక అరగంట ప్రతిమాలించుకుని గుడికి వస్తుంది. విల్సన్ సార్ ఆలస్యమైంది, తొందరగా రండి అంటూ గబగబా మెట్లెక్కుతుంది అను. చీర కట్టిన దగ్గర నుంచి చూపు తిప్పుకోలేకపోతున్న విల్సన్ ఆమె పిలుపు వింటూ ఎన్నడూ గుడి లోపలికి రానివాడు అటువైపు కూడా అడుగులు వేస్తుంటాడు. అను మెట్లు ఎక్కుతూ అక్కడ పడ్డ పట్టీ చూసి ఆంటీ ఒక్క నిమిషం అని పిలుస్తుంది ముందు నడుస్తున్న ఆమెని. ఆమె ఆగి పాదాలు వెనక్కి తిప్పేసరికి ఆంటీ మీ పట్టీ పడిపోయింది అంటూ పట్టీ తీయడానికి వంగున్న అను అలానే ఆమె కాళ్ళకి పట్టీ పెట్టి లేచి నిల్చుంటుంది. అను లేచి నిల్చునేసరికి ఆమె పక్కన ప్రంశు సాధ్వి దామోదర్ కూడా ఉండేసరికి ప్రంశుని చూసి భయంగా వెనక్కి అడుగులు వేయబోయి 2 మెట్లు జారి కింద పడిపోతుంది. విల్సన్ అను అంటూ దగ్గరకొచ్చేలోపే ప్రంశు ఆమె చేతిని పట్టుకుని తన వైపుకు లాగి తన చేతుల్లో బంధిస్తాడు. అను గుండె వేగంగా కొట్టుకుంటూ చేస్తున్న శబ్దం అతని గుండెని తాకుతుంటే ఆమె భయం చూసి ఆశ్చర్యంగా అను వైపు చూస్తాడు ప్రంశు. సాధ్వి కంగారుగా అను వైపు చూసి అను భయపడకు అంటూ వెన్ను నిమురుతుంది. ఎవరు సాధ్వి అంటుంది యశోద. అను యశోద గొంతు విని ఆమె వైపు చూసి తన చుట్టూ ఉన్న ప్రంశు చేతులు చూసి ఒక్కసారిగా దూరం జరిగి తన పక్కనున్న విల్సన్ వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది. ఆమె అలా ఎందుకు చేసిందో మిగిలిన వారికి తెలిసిన యశోదకి అర్థం అవ్వక అను వైపు చూసి విల్సన్ ఎవర్రా అమ్మాయి అంటుంది. విల్సన్ సాధ్వి అని ఏదో చెప్పబోతుంటే తను అమ్మకి దూరం చుట్టూ నాకు చెల్లెలవుతుంది అత్తయ్య అంటుంది సాధ్వి. ఈసారి ప్రంశుతో సహా అందరూ సాధ్వి వైపే చూస్తారు. సాధ్వి మాటకి అను ఏమీ అర్థం అవ్వక విల్సన్ భుజం మీద నుంచి కళ్ళు మాత్రమే ఎత్తి సాధ్వి వైపు చూసి తన పక్కనున్న ప్రంశుని చూసి విల్సన్ భుజం మీద పట్టు బిగిస్తుంది. విల్సన్ సాధ్వి వైపే చూస్తాడు.
అను రా అత్తయ్యకి పరిచయం చేస్తాను అంటుంది. ప్రంచుని చూసి కాళ్ళు కదలని అను భయంగా విల్సన్ వైపు చూసి సార్ అంటుంది. సార్ అన్న అను మాటకి యశోద విల్సన్ వైపే చూస్తుంది. విల్సన్కి ఏం చెప్పాలో తెలియక యశోద వైపే చూస్తాడు. యశోద నవ్వుతూ భయస్తురాల్లాగా ఉందే అంటూ అను చేతిని పట్టుకుని విల్సన్ వెనక నుంచి ముందుకు తీసుకునొచ్చి అను భుజం చుట్టూ చెయ్యేసి వదిన చుట్టానివా పద అను లోపలికి వెళ్దాం అంటూ నడుస్తుంది. యశోద అలా చేసేసరికి అనుకి కొంచెం భయం తగ్గి ప్రంచు వైపు ఓరగా చూసి ఆమె ఇంకో చేతిని పట్టుకుంటుంది. దామోదర్ వారి వెనకే వెళ్తాడు. బాబీ అలా చెప్పావేంటి అంటాడు విల్సన్. ఏమైంది, తనని చెల్లిగా భావిస్తున్నాను కాబట్టి అలాగే చెప్పాను. యశోద వాళ్ళ వెనకే వస్తుంది. సాధ్వి. విల్సన్ ప్రంచు వైపు చూసి బాబీ ఏంటి బాయ్, తనకు నచ్చిందే చేస్తుందా అంటూ ప్రంచుతో పాటు వెళ్తుంటాడు. నీ పేరేంటి అంటుంది యశోద. అను ఆంటీ అంటూ నవ్వుతూ బదిలిస్తుంది అను. అను ముఖంలో నవ్వును చూసి మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు అంటుంది యశోద. ఆమె ముఖం చూస్తూ అబద్ధం చెప్పలేక నాకు అమ్మా నాన్న ఎవరూ లేరా ఆంటీ అంటుంది. అను మాటకి యశోద ఆగితే సాధ్వి అత్తగారి దగ్గరికి వస్తుంది. సాధ్వి చెల్లి అని చెప్పింది అంటుంది యశోద. ఆమె మాటకి వెనక్కి తిరిగి సాధ్వి వైపు చూసి నేను అనాథగా ఉంటే అక్క ఈ మధ్యనే పనిలో చేర్చుకుందాంటీ, ఎవరైనా అడిగితే అనాథని చెప్పరు, చెల్లి అని అంటుంది నవ్వుతూ. ఆమె మాటలు యశోదకి బాధనిస్తే సాధ్వి చిన్నగా నవ్వుతుంది. యశోద గుడిలోకి వెళ్ళిన తర్వాత కూడా అనుని వదలకుండా ప్రదక్షిణలు చేస్తుంది. ఆంటీ మీరు సాధ్వి అక్కకి ఏమవుతారు అంటుంది అను నవ్వుతూ. అను మాటకి నేను సాధ్వికి అత్తయ్యని, ప్రంచు తెలుసు కదా అంటుంది యశోద. ప్రంచు పేరు వినగానే మళ్ళీ గుండె వేగం పెరుగుతుంటే తెలుసు అన్నట్టు తల మాత్రమే ఊపుతుంది. తెలుసా, అయితే నాలో మీ ప్రంచు సార్ కనిపించట్లేదా అంటుంది యశోద. మీలో ప్రంచు సార్ కనిపించడం ఏంటి ఆంటీ అంటూ పక్కకి చూసి ఆ సార్లా ఉంటారు ప్రంచు సార్, అచ్చు జిరాక్స్లా అంటూ దామోదర్ వైపు చూస్తున్నాను. దామోదర్ అను మాటికి నవ్వుతూ ఆ జిరాక్స్కి తీసిన మిషన్ ఈ యాంటీనే అంటాడు. ఆయన్ని చూసి కొంచెం బెదురుగా అనిపించి వాళ్ళు చెప్పింది అర్థం చేసుకుని ఒక్కసారిగా యశోద గారి నుంచి 4 అడుగులు దూరం వెళ్తుంది అను. అను అలా వెళ్ళడం చూసి అందరూ తన వైపే మరొకసారి చూస్తారు. యశోదకి అను ప్రవర్తన అర్థం అవ్వక అను ఏమైంది అంటుంది. ఏం లేదు మేడం అంటూ చెమటలు తుడుచుకుంటూ నేను కోనేటి దగ్గర కూర్చుంటాను మేడం, మీరు దర్శనం చేసుకోండి అంటూ అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోతుంది. తను ఎందుకు వెళ్ళిందో అర్థమవని యశోద అను వెళ్ళిన వైపే చూస్తుంటే ఫ్రెండ్స్ వచ్చి యశోద భుజం మీద చెయ్యేసి అమ్మా పద అంటాడు. యశోద హా అని అంటూ అక్కడి నుంచి గుడికి వెళ్తుంది. సాధ్వి వీళ్ళ వెనకే వెళ్తే విల్సన్ అను కోసం వెళ్తాడు. అను ఇక్కడ కూర్చున్నావేంటి, నువ్వు అలా వస్తే పిన్ని ఏమనుకుంటుంది అంటాడు విల్సన్. నాకు ప్రంచు సార్ అన్న అతని కుటుంబం నచ్చట్లేదు సార్, పెద్ద మేడం ఏమనుకున్నా పర్వాలేదు, ఆ మనుషులకి దూరంగా ఉంటే మంచిది అంటుంది. అను ఇవే మాటలు ఎవరైనా అనుంటే వాళ్ళని నేనే చంపేసేవాణ్ణి అంటాడు విల్సన్. విల్సన్ మాటకి ఒక్కసారిగా అతని వైపు చూసి మీరు కూడా చంపుతారా అంటుంది భయంగా. అందరినీ కాదు, బాయికి అడ్డొచ్చిన వాళ్ళని, బాయిని నీలా మాట్లాడిన వాళ్ళకి అంటాడు విల్సన్. విల్సన్ మాటకి అను ఏం మాట్లాడదు. అక్కడి నుంచి లేచి వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న ప్రంశు వైపు చూసి అతనికి చాలా దూరంగా జరిగి అక్కడి నుంచి పరిగెడుతుంది. ఆమె వెళ్ళడం చూసిన విల్సన్ అమ్మ పిలుస్తుందిరా అంటాడు ప్రంశు. హా బాయ్ అంటూ పైకి లేచి ప్రంశు వెనక లోపలికి వెళ్తాడు విల్సన్. ప్రంశు విల్సన్ ఇద్దరు గుడిలోకి వెళ్ళేసరికి అను కూడా అక్కడే యశోద గారి పక్కన నిల్చొని ఇబ్బందిగా నవ్వుతూ ఉంటుంది. గుడిలో పూజారి గారు పూజ చేసి హారతి పళ్ళెం పట్టుకుని బయటకొచ్చి మొదట దామోదర్ యశోదల ముందుకు వస్తాడు. అను వేరే వైపు వెళ్ళి దామోదర్ పక్కన యశోదర్ గారు నిల్చుకోవడానికి స్థానం ఇస్తుంది. యశోద హారతి తీసుకొని ప్రంశు వైపు చూసి కళ్ళతోని హారతి తీసుకోమని సాయిగ చేస్తుంది. ప్రంశు అను పక్కన వచ్చి నిల్చున్న సమయానికి హారతి అను ముందుకు పెట్టేసరికి అను ప్రంశు సాధ్విలతో పాటు హారతి పళ్ళెంలో చేతిని పెడుతుంది. ప్రంశు చెయ్యి మధ్యలో ఉంటే కింద అను చెయ్యి పైన సాధ్వి చెయ్యి ఉండి పెట్టి ఉండి అను సాధ్వి ఒకరినొకరు చూసుకుంటుంటే ప్రంశు ఎదురుగా ఉన్న అద్దంలో ఇద్దరిని చూస్తుంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.